హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఏం కలెక్షన్ తీసుకొచ్చామా అని అనుకుంటున్నారా? నేను వేర్ చేశాను కదా, ప్యూర్ కాటన్ కోట హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి. సో నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే మళ్ళీ తీసుకొచ్చాము. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ శారీస్కి అయితే. సో ఈసారి మళ్ళీ మంచి డిఫరెంట్ ప్రింట్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. సో రిపీటెడ్గా అడిగిన ప్రింట్స్ కూడా మేము రీస్టాక్ చేయడానికి ట్రై చేసామండి. కొన్ని అయితే అయినాయి, కొన్ని అయితే అవ్వలేదండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ రీస్టాక్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అవైతే ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉండేటట్టు చూస్తాము. అండ్ న్యూ ప్రింట్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ ప్యూర్ కాటన్ కోట వాడితే కనుక మీకు ఈ ఫ్యాబ్రిక్ ఐడియా వచ్చేస్తుంది. సో మంచి షేడ్స్ అండి, ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్, న్యాచురల్ డైయింగ్తో చేసినవి. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ కాటన్ కోట, జైపూరి కాటన్ కోట ఫ్యాబ్రిక్ మీద మనకి ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో ప్రింట్ చేసినాయి అండి. నేను వేర్ చేసిన శారీ కూడా మీకు ప్యూర్ కాటన్ కోట న్యాచురల్ డైయింగ్తో చేసింది. సో మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ ఇండిగో బ్లూ కలర్. చూసారా, బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాగే ఉంటాయి అన్ని శారీస్ కూడా, ఇలాగే ఉంటాయి. మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తానండి. పళ్ళు ఏమొచ్చింది, బ్లౌజ్ వచ్చింది, అన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ దీనిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. మనకి పోతాయి బగ్రూ ప్రింట్ ఉంది, అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి, అండ్ వనస్పతి ప్రింట్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. సో ప్రైస్ అనేది వేరీ అవుతుందండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఏపీ తెలంగాణ మీరు ఎన్ని శారీస్ అయినా బుక్ చేసుకోండి, బట్ 100 రూపీసే ఛార్జ్ చేస్తాము. అవుట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అయితే కనుక, అంటే ఏపీ తెలంగాణ కాకుండా అయితే కనుక ఇండియన్ పోస్ట్ ద్వారా షిప్ చేస్తాము. అయినా కూడా 100 ఛార్జ్ చేస్తామండి. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా 100 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి. సో మేము ఆల్రెడీ చెక్ చేసే పంపిస్తాము. ఇన్ కేస్ ఓవర్లుక్ అయ్యి మీకు ఎనీ డ్యామేజ్డ్ పీస్ వచ్చింది అనుకుంటే కనుక ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర కూడా ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర శారీ రిసీవ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ జైపూరి కాటన్ కోట ఫ్యాబ్రిక్ మీద మీకు అన్నీ కూడా న్యాచురల్ డైయింగ్స్ అండి. పోత బగ్రూ ప్రింట్ కానీ, వనస్పతి ప్రింట్ కానీ, ఇవన్నీ కూడా మీకు న్యాచురల్ డైయింగ్. కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్తో డై చేయించాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ న్యూ డిజైన్స్ కూడా యాడ్ చేసామండి. యాక్చువల్గా ఈ శారీ కూడా మనకి న్యూ డిజైన్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి డార్క్ మెరూన్ షేడ్ అండి. బార్డర్స్లో వచ్చేసరికి ఈ మెరూన్ అన్నా కూడా మీకు న్యాచురల్ కలరే, మామూలుగా మనకి డైయింగ్ చేసే కలర్స్ కాదండి. న్యాచురల్గా మనకి ట్రీస్ నుంచి వాటిని ఆర్గానిక్ కలర్స్ తోటి మనకి చేశారనమాట. ఇది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ షేడ్. మీకు ఆల్రెడీ ప్యూర్ కాటన్ కూడా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసు. సో ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉందండి. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా చిన్న జెరీ బార్డర్ తోటి ఫినిష్ అయింది. ఇది వచ్చి స్కట్ బార్డర్ టైప్లో వచ్చిందండి. మనకి దగ్గరగా ఒక 20 ఇంచెస్ వరకు కూడా పర్ల్ వైట్ మీద కొంచెం లైట్, ఏమని చెప్పాలి, లైట్ పింక్ షేడ్ ఆ టైప్లో వచ్చింది అనమాట. సో కాంట్రాస్ట్లో వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. సో మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్న డిజైన్స్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, కొంచెం మనకి రెగ్యులర్గా కాదు, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా కాంట్రాస్ట్లో మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్సే. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ కోట ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో ఇలా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇలా పెట్టుకున్నా ఓవరాల్గా శారీ మొత్తం కూడా మీకు ఇలా ఉంది. దిస్ ఈస్ ద అవుట్లుక్. ఇది మనకి పోతాయి బగ్రూ ప్రింట్లో వస్తుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి ఇండిగో బ్లూ కాంబినేషన్తో అయితే ఫినిష్ అయిందండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ప్రింట్ చూడండి, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇలా లైన్స్ లాగా వచ్చి చిన్ని పోల్కా డాట్స్తో, పోల్ వైట్ తోటి చిన్ని పోల్కా డాట్స్ లాగా వచ్చింది డిజైన్. కింద వచ్చేసరికి బార్డర్ ఇలా లైన్స్ లాగా వచ్చింది అనమాట.
అండ్ డిజైన్స్ కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి. ఇవన్నీ కూడా మీకు ప్రింట్స్ కూడా యూజువల్గా బయట దొరకవు. ప్యూర్ కాటన్ మీద మీకు దొరకవచ్చు ప్రింట్స్, బట్ న్యాచురల్ కలర్స్ తోటి ఇలాగా మనకి డిఫరెంట్గా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ కావాలంటే ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సిందే. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా మీకు 1 ఇంచ్ ఆఫ్ గోల్డ్ జరీ బార్డర్తో ఫినిష్ అయింది. ప్రతి శారీ కూడా చాలా స్పెసిఫిక్గా చాలా మంచిగా డిజైన్ చేయించామండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చే అవుట్కమ్ కూడా. అండ్ మీరు అడిగిన ప్రీవియస్గా మీరు చూడొచ్చు, మీరు చాలామంది తీసుకునే ఉండొచ్చండి. బట్ ఏంటంటే అవి కొన్ని డిజైన్స్ మేము రీస్టాక్ చేయలేకపోయాం యాక్చువల్గా. బట్ కొన్ని డిజైన్స్ అయితే మనకు మల్టిపుల్ పీసెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో కొన్ని డిజైన్స్ అయితే మల్టిపుల్ పీసెస్లో ఉన్నాయి. సో మీకు ఏదైనా కావాలి అనుకున్నా కూడా వెంటనే బుక్ చేసుకోండి. షేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెయిట్ చేయాలి అన్నా, యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి. సో మేము వెంటనే రీస్టాక్ అయితే చేయగలుగుతున్నాము. బట్ ఉన్న పీసెస్లోనే మళ్ళీ దానిలోనే ఎక్కువ అడిగిన పీసెస్ మేము తీసుకురావడము ఇలా కూడా చేస్తున్నాము. బట్ మీకు నచ్చింది అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి. చాలా డిమాండ్ ఉన్న శారీస్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్గా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ప్రింట్ రావడం వల్ల బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో నేను వేసుకున్న శారీ కూడా మీకు ప్యూర్ కోటా వస్తుందండి. జైపూరి కోటనే. సో చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్ ఉంటుంది, డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఎక్కువ కోటా వేసుకునే వాళ్ళు కోటానే ఇష్టపడతారు ఖచ్చితంగా. సో చూస్ చేసుకోండి. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని వచ్చేసి 1750. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. నేను ఈ ఎపిసోడ్లో మీకు చూపించిన కలర్స్ అన్నీ కూడా మీకు న్యాచురల్ డైయింగ్ కలర్స్ అనమాట. మీకు నార్మల్గా మనకి వచ్చే డిజిటల్ ప్రింట్స్లో కానీ ఆ కలర్స్ కాదు. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు వేసుకున్నా కూడా చాలా క్లాసీగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి. అసలు జస్ట్ ఒక స్టేట్మెంట్ అండి ఈ శారీస్ అయితే. సో మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఫినిష్ అయింది. అండ్ విత్ బార్డర్స్ వచ్చేసి ప్రాపర్ ఆరెంజ్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ ఇది కూడా మనకి అటు ఇటు కూడా చిన్న జెరీ బార్డర్, 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసి మీకు దగ్గరగా 12 to 15 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఆరెంజ్ షేడ్ మీద మనకి ఇలాగా బ్లాక్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చినాయి. జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, మీకు ప్రింట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మొత్తం కూడా ఐడియా వచ్చేస్తుంది. సో దగ్గరగా ఒకసారి చూడాలి అనుకుంటే కానీ జస్ట్ జూమ్ చేసుకోండి. మీకు జూమ్ చేయడం వల్ల మనది 4K క్వాలిటీ వీడియోనే కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ ఏమి ఉండదు. ఐ మీన్ క్వాలిటీ తగ్గి కనిపించడం కానీ అలాగే ఏమి ఉండదండి. జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది. హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి స్లీవ్స్కి వచ్చేసరికి ఇది బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్తో ఫినిష్ చేశారు. బ్లౌజ్ డిజైన్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ డార్క్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయిందండి. పర్పుల్ కూడా మనకి న్యాచురల్ కలరే. నేను యాక్చువల్గా ఈ శారీ కూడా డ్రేప్ చేశాను, షార్ట్స్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో వేర్ చేసిన శారీ కూడా మనకి ఇండిగో బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సిమిలర్ ప్యాటర్నే, బట్ డిజైన్ అనేది వేరీ అయిందండి. ఇది కూడా మనకి పోతాయి బగ్రు ప్రింట్లో ఉంటుంది. మీరు డ్రేప్ చేసుకొని చూడండి. మీ దగ్గర శారీ వచ్చిన తర్వాత జస్ట్ స్టిచ్ చేయించుకొని డ్రేప్ చేసుకొని చూడండి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఇది కూడా మనకి స్కర్ట్ బార్డర్ టైప్లో వస్తుంది. దగ్గరగా 20 to 25 ఇంచెస్ వరకు బార్డర్ వస్తుందండి. అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వస్తుంది. మంచి ప్యూర్ జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ హ్యాండ్ డైయింగ్ ప్రింట్స్ అండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ వస్తుంది. ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది మనకి పోతాయి బగ్రు ప్రింట్ వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1850. సో ఇది కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. సో ప్యూర్ కోటా
మిడిల్లో వచ్చేసరికి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి బ్లూ షేడ్ అండి. నేను వేసుకున్న బ్లూ వచ్చి ఇండిగో బ్లూ షేడ్. సో దానిలోనే ఇంకా కొంచెం డార్కర్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా బాగుంది యాక్చువల్గా. చాలా మంచి న్యాచురల్ కలర్స్లో కూడా డైయింగ్ వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. ఇది కూడా మనకి స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చింది. హ్యాండ్ బ్లాక్ ప్రింట్సే ఇది కూడా. మనకి దగ్గరికి ఒక 15 to 20 ఇంచెస్ వరకు బార్డర్ వస్తుందండి. మీకు కట్టు చెంగు వరకు కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుద్ది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా బీజ్ హాఫ్ వైట్ బీజ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్లో ప్యూర్ కాటన్ మీద ఇలా లైన్స్ లాగా వచ్చింది డిజైన్. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది బార్డర్, స్లీవ్స్కి బార్డర్ పెట్టించుకోవచ్చు. కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో మంచి ప్యూర్ పర్ల్ వైట్ మీద వచ్చిందండి. సో ఇదంతా కూడా మనకి కొంచెం సంగనేరి ప్రింట్ ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగ చిన్ని ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయండి. షేడ్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అండి, న్యాచురల్ డైయింగ్తో ఫినిష్ అయింది. ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ కాబట్టి మీకు ఎక్కడైనా చుక్క అంటుకోపోవచ్చు అండి. బట్ అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదు. మనకు చేతితో చేసిన దాని మీద ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మన దగ్గరే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా ఉంటాయండి. సో అవి డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదు. ఆ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. అండ్ బార్డర్స్ వచ్చేసి 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. మంచి ప్యూర్ పర్ల్ వైట్ షేడ్లో ఉంది. బాగుంది యాక్చువల్గా. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్గా మనకి ప్యూర్ కాటన్ డోరియా మీద ఈ టైప్ ఆఫ్ కలర్స్ అనేవి చాలా అరుదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ సేమ్ కలర్ కాంబినేషనే. డిజైన్ కొంచెం వేరీ అయింది, కొంచెం పింక్ అనేది హైలైట్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్ అయింది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో నేను వేర్ చేసిన కలర్ కాంబినేషన్లోనే శారీ అండి. బట్ డిజైన్ అనేది కొంచెం వేరీ అయింది. మంచి జెడ్ బ్లాక్ షేడ్కి ఇండిగో బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. సో బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ కింద స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చింది కదా, మీకు 20 to 25 ఇంచెస్ వరకు వస్తుంది. మంచి ఇండిగో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంది. అండ్ కట్టు చెంగు వరకు కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ప్యూర్ కాటన్ శారీస్ అండి. ప్యూర్ జైపూరి కాటన్ మీద ఎక్స్క్లూజివ్ డిజైన్స్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకి ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది పళ్ళు. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు, బట్ ఇవన్నీ కూడా న్యాచురల్ డైయింగ్ కలర్స్. అండ్ బ్లౌజ్ పోర్షన్ కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. ప్రింట్ అనేది కొంచెం లైట్గా వేరియేషన్ ఉంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది కూడా పోతాయి బగ్రు ప్రింట్లో వస్తుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. సో మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందండి. న్యాచురల్ డైయింగ్ కలర్. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మీకు డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్లో వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దట్టు కూడా ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అంటే అసలు నమ్మగలిగేటట్టు ఉందండి. అంత బాగున్నాయి యాక్చువల్గా కలర్స్ అయితే. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ వచ్చింది. చక్కగా చిన్న క్రీపర్ లాగా వచ్చిందండి. దగ్గరగా ఒక 15 to 20 ఇంచెస్ వరకు కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ అయితే చేశారు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. మీకు ఇలా ఉంటుంది శారీ అయితే. పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకి ఇలా కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. మనకి హాఫ్ వైట్ బీజ్ ఆ కలర్ షేడ్లో వస్తుంది. దాని మీద ఇలాగా ప్రింట్ అనేది కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది. చిన్న లైన్స్ లాగా వచ్చిందనమాట. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్ అయింది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1750.
సో ఈ షేడ్ వచ్చేసి మనకు మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి. రెడ్ కాదు, మీకు బ్రిక్ రెడ్ కాంబినేషన్ వస్తుంది. డార్క్ బ్రిక్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. అండ్ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్ అయింది. సో మీకు ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. కట్ షంగ్ వర్క్ కూడా ఇలాగే ఉంటుందండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మీకు దగ్గరగా 15 to 20 ఇంచెస్ వరకు బార్డర్ అయితే వచ్చింది. అండ్ బ్రిక్ రెడ్ మీద మనకి చీకు షేడ్ తోటి చిన్న శంఖం డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు, ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. కొంచెం చీకు షేడ్ ఆ షేడ్లోకి వెళ్తుంది ఇది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ ఆ కాంబినేషన్లో వస్తుందండి. బేస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో దాని మీద మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఒక జోమెట్రికల్ ప్యాటర్న్లో మనకి లైన్స్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్లో ఉంది. 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయిందన్నమాట. సో దాన్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్తో అయితే వచ్చింది. సో ఓవరాల్గా మొత్తం కట్ షంగ్ వర్క్ కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుద్దండి. కలర్స్ కూడా అన్నీ కూడా న్యాచురల్ కలర్స్, న్యాచురల్ డైయింగ్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. కాంట్రాస్ట్లో పళ్ళు వచ్చింది ఇలాగా మనకి లెమన్ ఎల్లో షేడ్లో కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్, క్రీమ్ ఆ షేడ్లోకి వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్ అయింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో మనకి మంచి జెడ్ బ్లాక్ షేడ్ విత్ లెమన్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందండి. మనకి న్యాచురల్ కలర్స్లోనే లెమన్ ఎల్లో కూడా బాగా మంచి బ్రైట్ టోన్ ఆఫ్ షేడ్లో వచ్చింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్తో అయితే వచ్చింది. దగ్గరగా మీకు ఒక 8 to 9 ఇంచెస్ వరకు కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ అయితే వచ్చింది. అటు ఇటు కూడా వచ్చింది. 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది. మంచి కలర్ అండి, మంచి ఎల్లో, లెమన్ ఎల్లో. అండ్ కమింగ్ టు అన్ని కలర్స్ బాగున్నాయి. యాక్చువల్గా న్యాచురల్ కలర్స్ అన్నాను కదా, మనకి ఎప్పుడు మనకి కలర్ ఉండొచ్చేమో అని అనుకోవచ్చు కానీ బట్ న్యాచురల్ డైయింగ్లోకి వెళ్ళేటప్పటికి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ తోటి హైలైట్ అయింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ అండి, ఒక డిఫరెంట్ టోన్ ఆఫ్ పింక్ ఇది యాక్చువల్గా విత్ గ్రే కలర్ కాంబినేషన్తో ఉంది. ఇవి కూడా మనకి న్యాచురల్ డైయింగ్ కలర్స్. అండ్ ప్రింటింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి వనస్పతి ప్రింట్ అంటున్నారు. సో బ్యూటిఫుల్గా ఉంది, యాక్చువల్గా చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ప్యూర్ జైపూరి కోటా కానీ కాటన్ కోటా కానీ బాగా ఇష్టపడి ఎక్కువ టైమ్స్ ఆఫ్ ఏదైనా దేనిలో అన్నా చూస్తే కనుక మీకు ఈ టైప్ ఆఫ్ ప్రింట్ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా దగ్గరగా క్రీపర్ డిజైన్ లాగా వచ్చిందండి. అండ్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. పింక్ అన్న ఒక డిఫరెంట్ టోన్ ఆఫ్ పింక్ మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. న్యాచురల్ డైయింగ్ కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ అయితే చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, న్యాచురల్ డైయింగ్ అండ్ ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. చిన్న క్రీపర్ డిజైన్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ తోటి వచ్చింది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. సో ఇది కూడా మనకి పోతాయి బగ్రు ప్రింట్లో వస్తుందండి. మంచి ఎల్లో షేడ్ విత్ జెడ్ బ్లాక్ షేడ్ మీద కింద మనకి జోమెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది. మనం ఈ డిజైన్స్ రిపీటెడ్గా చూపిస్తూనే ఉన్నాము అండ్ చాలామంది ఇష్టపడుతున్న డిజైన్ అండి. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ తోటి ఫినిష్ అయింది.
ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ అయితే వచ్చింది. కింద సైడ్ వచ్చి మీకు స్కర్ట్ బార్డర్ టైప్లో వస్తుంది. దగ్గరగా 15 to 20 ఇంచెస్ వరకు కూడా ఇలా జోమెట్రికల్ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. చిన్న క్రీపర్ డిజైన్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. మీకు శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1850. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా. సో ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.